లాస్ట్ క్లాస్లో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, దాంతోపాటు మనకి డేటా టైప్స్ యొక్క టైప్స్, ప్రైమరీ డేటా టైపు, సెకండరీ డేటా టైప్ అని చెప్పి, ప్రైమరీ డేటా టైప్లో న్యూమరిక్ డేటా టైప్, నాన్ న్యూమరిక్ డేటా టైప్ అని చెప్పి, ఇవే కాకుండా మనము కాన్స్టెంట్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ యొక్క 5 టైప్స్: ఇంటిజర్ కాన్స్టెంట్, రియల్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్, స్ట్రింగ్ కాన్స్టెంట్, బ్యాక్స్లాష్ క్యారెక్టర్స్. వీటితో పాటు వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ యొక్క రూల్స్, వేరియబుల్ని 2 పద్ధతుల్లో ఏ విధంగా మనం రీడ్ చేస్తాము, రీడ్ లైన్ ద్వారా ఏ విధంగా రీడ్ చేస్తాము, వేరియబుల్ని అసైన్మెంట్ ఆపరేటర్ ద్వారా ఏ విధంగా రీడ్ చేస్తాము అనేదాన్ని చూసాం. సో ఇవాళ మనం డిస్కస్ చేస్తుంది ఆపరేటర్స్ అంటే ఏంటితో మాట్లాడుతున్నాం అన్నమాట. మనం ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ విచ్ రిప్రజెంట్స్ ఎ పర్టికులర్ యాక్షన్. అంటే మనం ఆ ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక సింబల్తో రిప్రజెంట్ చేస్తామని చెప్తున్నాం. దాని ద్వారా ఏదో ఒక ఆపరేషన్ చేయబడుతుంది అనమాట, దాని ద్వారా ఏదో ఒక పని చేయబడుతుందని చెప్పినట్లు లెక్క. ఇక్కడ ఆపరేటర్ ఆపరేట్స్ ఆన్ ఆపరెంట్స్. ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే ఆపరెంట్స్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ చేయబడుతుంది. ఆన్ ఆపరేటర్ మే బీ వేరియబుల్ ఆర్ ఆన్ ఆపరెంట్స్ మే బీ వేరియబుల్ ఆర్ కాన్స్టెంట్స్. అంటే నువ్వు ఇచ్చిన ఆపరెంట్స్ అనేవి వేరియబుల్స్ అన్నా ఉండొచ్చు, లేకపోతే కాన్స్టెంట్స్ అన్నా ఉండొచ్చు. ఆపరేటర్ కెన్ పర్ఫామ్ డిఫరెంట్ మ్యానిపులేషన్స్ ఆఫ్ డేటా. సో ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తుందంటే డేటా మీద రకరకాల క్యాలిక్యులేషన్స్ చేయగలదు. జావా సపోర్ట్స్ రిచ్ సెట్ ఆఫ్ ఆపరేటర్స్. జావా అనేది మనకి రకరకాల ఆపరేటర్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. సి లాంగ్వేజ్లో ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయో జావాలో కూడా అవే సపోర్ట్ చేస్తున్నాయి. ఇవి కాకుండా అదనంగా మనకి ఇక్కడ ఆపరేటర్స్ అందుబాటులో ఉన్నాయి. సో జావాలో ఆపరేటర్స్ మనం 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్గా డివైడ్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు 1 by 1 మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో మొట్టమొదటిది అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది ఏంటంటే ఏమేమి ఉన్నాయంటే కనుక ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, మాడ్యులర్ ఆపరేటర్, రిమైండర్ ఆపరేటర్ అంటాం. దీన్ని రిమైండర్ ఆపరేటర్ అంటాం. ప్లస్ అనే దాన్ని ఏమంటాం, ప్లస్ అనే దాన్ని మనం ఎడిషన్ అంటాం. మైనస్ అనే దాన్ని ఏమంటాం, సబ్ట్రాక్షన్ అంటాం. ఇంటూ అనే దాన్ని ఏమంటాం, మల్టిప్లికేషన్ అంటాం. డివైడెడ్ బై డివిజన్ ఆపరేటర్ అంటాం. డివిజన్ ఆపరేటర్ డివిజన్కి వాడతాం అన్నమాట. దీనికి పర్సంటేజ్ మాడ్యులర్ ఆపరేటర్ అంటాం అన్నమాట. మాడ్యులర్ ఆపరేషన్ చేసేప్పుడు వాడతాం. దీన్నే రిమైండర్ ఆపరేటర్ కూడా అంటామండి. పర్సంటేజ్ రిమైండర్ ఆపరేటర్ కానీ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు వీటి మీద చిన్న ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. ఏ వాల్యూ నా దగ్గర 6 ఉందండి, బి వాల్యూ వచ్చేసరికి 2 ఉందనుకోండి. ఏ ప్లస్ బి అని అన్నప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏమొస్తుందంటే కనుక 8 వస్తుందండి. ఏ మైనస్ బి చేసినప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏమొస్తుందంటే 4 వస్తుంది అన్నమాట. ఏ ఇంటూ బి చేసినప్పుడు మనకి వచ్చే వాల్యూ ఏమొస్తుందంటే కనుక 12 వస్తుంది. ఏ డివైడెడ్ బై బి అని అన్నప్పుడు నాకు వచ్చే వాల్యూ ఏమొస్తుందో 3 వస్తుందండి. ఏ మాడ్ బి అంటే రిమైండర్ ఆపరేటర్. రిమైండర్ చేసిన తర్వాత నాకు వచ్చే వాల్యూ ఏమొస్తుందంటే 0 వస్తుందండి. ఎలా అంటే కనుక ఇది ఎలా వచ్చిందంటే కనుక 6 తీసుకోండి, 2తో చేయండి, 2 3 6. నాకు రిమైండర్ అంటే కనుక శేషము అంటాం తెలుగులో. 6లోంచి 6 ఇస్తే నాకు వచ్చింది 0. ఇదే 0నే మనం రిమైండర్ అంటాం, రిమైండర్ ఆపరేటర్ అంటాం. పర్సంటేజ్ని మనం రిమైండర్ ఆపరేటర్ అంటాం. మాడ్యులర్ ఆపరేటర్ కూడా అంటాం. ఓకేనా, వీటిని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయంటే కనుక ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, పర్సంటేజ్. వీటిని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాము. ఇవి మనం అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ చేసే పర్పస్లో మనం వాడతాం. ఇంతకీ ఏ ప్లస్ బి అని అన్నప్పుడు నాకు ఇక్కడ ప్లస్ అనే దాన్ని ఏమంటాము, ఆపరేటర్ అంటాము. ఏబి అనే వాటిని యాక్చువల్గా వేరియబుల్స్ అంటాం. కానీ ఆపరేషన్ చేసేటప్పుడు ఏని బీని మనం ఆపరెంట్స్ అంటామండి. ఏని బీని మనం ఏమంటాం అంటే ఆపరెంట్స్ అంటాం. ఆపరెంట్స్ అంటామండి. మరి ఏ ప్లస్ బి అనే దాన్ని మొత్తాన్ని మనం ఆపరేషన్ అంటాం. సో ప్లస్ అనే దాన్ని ఆపరేటర్ అంటాం, ఏబి అనే వాటిని ఆపరెంట్స్ అంటాం, ఏ ప్లస్ బి చేసిన దాన్ని మనం ఆపరేషన్ అంటాం. సో ఇక్కడ ప్లస్ అనే ఆపరేషన్ చేస్తున్నట్టు లెక్క. ఈ విధంగా మనం ప్రతిదాన్ని కూడా మనం ఈ విధంగా చేస్తాం. ఇంతకు ప్లస్ అనేది ఏంటిది, ఇక్కడ సింబల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. దీని ద్వారా ఏం చేయబడుతుంది, ఇక్కడ ఒక యాక్షన్ చేయబడుతుంది. ఏం యాక్షన్ చేయబడుతుంది, ఎడిషన్ అనే యాక్షన్ చేయబడుతుంది. వేడిని ఉపయోగించి చేస్తున్నాం. ఏబి అనే ఆపరెంట్స్ని తీసుకుని చేస్తున్నాం. ఏబి అనే ఆపరెంట్స్ ద్వారా మనం ప్లస్ అనే ఆపరేషన్ చేస్తున్నాం. వచ్చిన అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ 1 by 1 చేసి చూపించామన్నమాట. ఏ ప్లస్ బి చేసాం, ఏ వాల్యూ 6 తీసుకున్నా, బి వాల్యూ 2 తీసుకున్నా. ఏ ప్లస్ బి చేసినప్పుడు నాకు వచ్చిన వాల్యూ 8 వచ్చింది. ఏ మైనస్ బి చేసినప్పుడు 4 వచ్చింది. ఏ ఇంటూ బి చేసినప్పుడు 12 వచ్చింది. ఏ డివైడ్ బై బి చేసినప్పుడు 3 వచ్చింది. ఏ మాడ్ బి చేసినప్పుడు నాకు రిమైండర్ వాల్యూ వచ్చింది. ఆ రిమైండర్ వచ్చిందే 0 అవుతుంది. ఇక్కడికి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటంటే చెప్పుకోవడం అయింది. నెక్స్ట్ మన రిలేషనల్ ఆపరేటర్స్ అండి. రిలేషనల్ ఆపరేటర్స్ అన్నా కంపారిజన్ ఆపరేటర్స్ అన్నా ఒకటేనండి. కంపారిజన్ ఆపరేటర్స్ అన్నా
రిలేషనల్ ఆపరేటర్స్ అన్నా ఒకటే. అందుకే కంపారిజన్ ఆపరేటర్స్ వేటిని చేస్తున్నాం, రెండు వేరియబుల్స్ మధ్య మనం కంపారిజన్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ వన్ సెకండ్ వన్ వేరియబుల్, రెండు వేరియబుల్స్ మధ్య కంపారిజన్ చేస్తున్నాం, ఏది పెద్దది ఏది చిన్నది అనే దాన్ని కంపారిజన్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సో కంపారిజన్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు చెప్పే వాటిని మనం కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం, వీటినే రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. సో ఇది మనం అవుట్పుట్ చేసినప్పుడు, అంటే కంపారిజన్ ఆపరేటర్స్ మనం వాడిన తర్వాత వచ్చే అవుట్పుట్ నాకు బూలియన్ వాల్యూ వస్తుందండి. బూలియన్ వాల్యూ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పడం అట్లా. ఇక్కడ ఏ వాల్యూ 6 తీసుకున్న ఎగ్జాంపుల్ కింద మనం ఇప్పుడు బి వాల్యూ వచ్చేసరికి నేను 2 తీసుకున్నానండి. ఏ లెస్ దాన్ బి అని అన్నా అండి. ఏ లెస్ దాన్ బి అన్నప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ ఏమొస్తుందంటే ఏ వాల్యూ 6 తీసుకున్నాం, 6 లెస్ దాన్ 2 అయ్యింది, అవ్వలేదు కాబట్టి ఫాల్స్ వస్తుందండి అవుట్పుట్. ఏ గ్రేటర్ దాన్ బి అని అన్నాం, బి కంటే ఏ వాల్యూ పెద్దదే కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ట్రూ అని వస్తుందండి అవుట్పుట్. ఏ వాల్యూ 6, బి వాల్యూ 2, సో 6 గ్రేటర్ దాన్ 2 కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ట్రూ అనే వాల్యూ వస్తుందండి. వచ్చే అవుట్పుట్ను బి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పే వాటిని మనం బూలియన్ వాల్యూ అంటామండి. ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి అని అన్నా అనుకోండి, ఏ వాల్యూ 6, బి వాల్యూ 2, లెస్ దాన్ అనేది అయిందా అవ్వలేదు, యాక్చువల్లీ ఈక్వల్ టు అనేది అయిందా అంతకంటే అవ్వలేదు కాబట్టి ఇది ఫాల్స్ వస్తుందండి. ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి అని అన్నామండి, యాక్చువల్గా బి కంటే ఏ వాల్యూ పెద్దదే కానీ సమానం అవ్వలేదు కాబట్టి కండిషన్ ఫెయిల్ అయిందన్నమాట, నాకు అవుట్పుట్ వచ్చి ఫాల్స్ వస్తుందన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని అన్నామండి, ఏబి రెండు సమానమైనా అని చెప్పి అడుగుతున్నమాట, రెండు సమానం కాలేదు కాబట్టి ఫాల్స్ అని వస్తుంది అవుట్పుట్. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పాం, నాట్ ఈక్వల్ టు అని ఎక్స్క్లమేటరీ మార్క్ వాడాలి, ఈజ్ ఈక్వల్ అని వాడతాం అన్నమాట. నాట్ ఈక్వల్ టు బి అయిందా, అయింది కాబట్టి ట్రూ అయినట్టు వస్తుంది అన్నమాట అవుట్పుట్ అనేది. ఎందుకంటే ఏ అని బి సమానం కాదు కాబట్టి నాకు ట్రూ అని వస్తుంది అవుట్పుట్. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, వీటినే మనం రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. వీటికి మరో పేరే కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. ఆపరేషన్ చేసిన తర్వాత నాకు వచ్చే అవుట్పుట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుంది అన్నమాట. ట్రూ ఆర్ ఫాల్స్ అయితే ట్రూ అన్న ఉండాలి, లేకపోతే ఫాల్స్ అన్న ఉండాలి అన్నమాట. ఈ వచ్చే అవుట్పుట్ నాకు ఎప్పుడు కూడా బూలియన్ వాల్యూ వస్తుంది, ఆ బూలియన్ వాల్యూనే ట్రూ ఆర్ ఫాల్స్ అంటాం. ఇక్కడికి రిలేషనల్ ఆపరేటర్స్ చెప్పడం అనేది అయిపోయింది. నెక్స్ట్ దానికి వెళ్తున్నాం, లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయండి అని అన్నాం. లాజికల్ ఆపరేటర్స్, దీన్ని లాజికల్ అండ్ అంటామండి, దీన్ని లాజికల్ ఆర్ అంటామండి, దీన్ని లాజికల్ నాట్ అంటామండి. లాజికల్ అండ్ అంటాం, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ అని అంటామండి. వచ్చే మరి దీన్ని ఎలా రాసుకోవాలి, ఎలా రిప్రజెంట్ చేస్తామని నన్ను లాజికల్ ఆపరేటర్స్ బేస్ చేసుకుని మనకి ట్రూత్ టేబుల్స్ ఉన్నాయండి. ఆ ట్రూత్ టేబుల్స్ని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. నా దగ్గర ఏ అనే వేరియబుల్ ఉంది, బి అనే వేరియబుల్ ఉంది. ఏ లాజికల్ అండ్ ఆఫ్ బి అని తీసుకున్నా, ఏ లాజికల్ ఆర్ ఆఫ్ బి అని తీసుకున్నా, ఏ నాట్ ఏ అని తీసుకున్నా, నాట్ బి అని చెప్పి రాసామాట. ఇలా తీసుకున్నాను, వీటిని ట్రూత్ టేబుల్స్ అంటాం. ఏ వేరియబుల్ బి వేరియబుల్ తీసుకున్నాం. ట్రూత్ టేబుల్స్లో మనకి 1 ఆర్ 0తో అన్న రిప్రజెంట్ చేసుకోవచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ అన్న రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను 1 ఆర్ 0తో రిప్రజెంట్ చేస్తున్నా. 1 1 0 0 అని తీసుకున్నాను అనుకోండి, 1 0 1 0 అని రాశాను. సో ఇక్కడ లాజికల్ అంటే రూల్ ఏంటంటే రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, మిగతాది ఏ జరిగినా ఫాల్స్ అవుతుంది. అంటే 1 1 అయితే 1 అవుతుంది, 1 0 అయితే 0 అవుతుంది, 0 1 అయినా 0 అవుతుంది, 0 0 అయితే 0 అవుతుంది. లాజికల్ అంటే రూల్ ఏంటంటే రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, మిగతాది ఏ జరిగినా ఫాల్సే. అందుకనే ట్రూ అయితే ట్రూ అంటే 1 1 అయితే 1, 1 0 అయితే 0, 0 1 అయితే 0, 0 0 అయితే 0 అయినట్లు లెక్క. లాజికల్ ఆర్ అయితే రూల్ ఏంటంటే కనుక ఏదో ఒకటి ట్రూ అయితే చాలు నాకు అవుట్పుట్ ట్రూ అవుతుందండి. ట్రూ అయితే ట్రూ అంటే 1 1 అయితే 1, 1 0 అయితే 1, 0 1 అయితే 1, 0 0 అయితే 0 అయినట్లు లెక్క. ఇక్కడ లాజికల్ ఆర్ రూల్ ఏంటంటే ఏదో ఒకటి ట్రూ అయితే చాలు నాకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. లాజికల్ నాట్ అయితే మాత్రము ట్రూ అయితే ఫాల్స్ అయితే ట్రూ. ఇక్కడ 1 అయితే ఇక్కడ 0 అయినట్టు, నాట్ ఏ అన్నాం కాబట్టి ఏకి రివర్స్గా మాట్లాడుకోవాలి. 1 అయితే ఇక్కడ 0 అవుతుంది, 1 అయితే ఇక్కడ 0 అవుతుంది, 0 అయితే 1 అవుతుంది, 0 అయితే 1 అవుతుంది. నాట్ బి అయితే మాత్రం బీకి రివర్స్గా మాట్లాడుకోవాలి. 1 అయితే 0 అవుతుంది, 0 అయితే 1 అవుతుంది, 1 అయితే 0 అవుతుంది, 0 అయితే 1 అవుతుంది. వీటినే ట్రూత్ టేబుల్స్ అంటాం, లాజికల్ ఆపరేషన్స్ మనం అంటాం. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ అని చెప్పి 3 ఉన్నాయి. ఈ మూడింటిని మనము 2 వేరియబుల్స్ బేస్ చేసుకుని ఈ 2 వేరియబుల్స్ ఆధారంగా ఏమేమి చేయగలం అని చెప్పామన్నమాట. లాజికల్ అండ్ యొక్క రూల్ ఏంటంటే రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, మిగతాది ఏ జరిగినా ఫాల్సే. లాజికల్ ఆర్ యొక్క రూల్ ఏంటంటే ఏదో ఒకటి ట్రూ అయితే చాలు నాకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. లాజికల్ నాట్ అయితే మాత్రము ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. దీన్నే లాజికల్ ఆపరేటర్స్ అంటాము. నెక్స్ట్ అండి మనం అసైన్మెంట్ ఆపరేటర్స్కి వస్తున్నామండి. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే యాక్చువల్గా జావాకి వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్ ఒకటి ఉందండి, అదే ఈజీక్వల్ టు అనే ఆపరేటర్ అండి. ఈజీక్వల్ టు అనే దాన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని చెప్పాను అనుకోండి, ఏ అనే వేరియబుల్కి 6 అనే వాల్యూని అసైన్ చేశాను అని అర్థం అన్నమాట.
దీన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అంటే ఏ అనే వేరియబుల్కి 6 అనే వాల్యూ అసైన్ చేసాం అంటే ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసరికి 6 అయినట్టు లెక్క. దీన్నే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. దీన్నే అసైన్మెంట్ ఆపరేటర్స్కి కొంచెం ముందరికి వెళ్ళినట్టయితే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని డివైడ్ చేయడం జరిగిందండి. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది జావాలో. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయన్నట్టయితే కనుక ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివైడెడ్ బై ఈక్వల్ టు, మాడ్ ఈక్వల్ టు చెప్పే వాటినే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈజ్ ఈక్వల్ టునే, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ వస్తే అది అదనంగా ఇవి వస్తాయన్నమాట. వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తామన్నాను. ఏ వాల్యూ జనరల్గా నా దగ్గర 6 ఉందండి, బి వాల్యూ వచ్చేసరికి 2 ఉందనుకోండి. ఇప్పుడు దీన్నే నేను మామూలుగా ఇలా రాసుకోవచ్చు. ఏ అనే వేరియబుల్కి ఏని బీని ఎడిషన్ చేసి చూపించమని చెప్పాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తాం. ఆ విధంగా అయినట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని అన్నా, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అన్నా ఒకటే. ఈ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అనే దాన్నే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాము. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని అన్నా, ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు బి అని అన్నా ఒకటే. ఏని 2 సార్లు రాయకుండా మనం ఇలా రాసుకునే అవకాశం మనకుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని అన్నా, ఏ ఇంటూ ఈక్వల్ టు బి అని అన్నా ఒకటే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బి అని అన్నా, ఏ డివైడ్ ఈక్వల్ టు బి అని అన్నా ఒకటే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మాడ్ బి అని అన్నా, ఏ మాడ్ ఈక్వల్ టు బి అని అన్నా ఒకటే. వీటినే మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాము. వీటిని మనం ఇలా రాసే బదులుగా మనం ప్రోగ్రాంలో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే బదులుగా మనము ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి అని రాసుకోవచ్చు. 2 సార్లు ఏ అనే వేరియబుల్ని నువ్వు రాయాల్సిన అవసరం లేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి బదులుగా ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు బి అని రాసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి బదులుగా ఏ ఇంటూ ఈక్వల్ టు బి అని రాసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడ్ బై ప్లేస్లో మనం ఏ డివైడ్ ఈక్వల్ టు బి అని రాసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మాడ్ బి అనే ప్లేస్లో మనం ఏ మాడ్ ఈక్వల్ టు బి అని రాసుకోవచ్చు. వీటిని మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాము. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివైడ్ బై ఈక్వల్ టు, మాడ్ ఈక్వల్ టు చెప్పే వాటిని మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాము. అసైన్మెంట్ ఆపరేటర్ వచ్చేసి ఒకటే ఒకటి ఉంది, అదే ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్. ఏదన్నా వేరియబుల్కి మనం వాల్యూ అసైన్ చేస్తున్నట్టయితే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని అన్నా అనుకోండి, ఏ అనే వేరియబుల్కి 6 అనే వాల్యూ అసైన్ చేశాను అర్థం. ఈ ఈజ్ ఈక్వల్ టు అనే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. అదనంగా వాటితో పాటు మనం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కింద డివైడ్ చేసాం. వాటినే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివైడ్ బై ఈక్వల్ టు, మాడ్ ఈక్వల్ టు చెప్తాం. వీటినే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటామండి. నెక్స్ట్ది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటున్నామండి. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ వచ్చేసరికి మనకి ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ అని చెప్పి 2 రకాలు ఉన్నాయండి. ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అన్నా, ఏ ప్లస్ ప్లస్ అని అన్నా, ప్లస్ ప్లస్ ఏ అన్నా ఒకటే. అలానే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అన్నా, ఏ మైనస్ మైనస్ అని అన్నా, మైనస్ మైనస్ ఏ అన్నా కానీ ఒకటే. సో ఇక్కడ ఇది ఇంక్రిమెంట్ బై 1 చేస్తోంది, ఇక్కడ డిక్రిమెంట్ బై 1 చేస్తోంది ఇక్కడ. సో దీనే మనం యాక్చువల్గా వీటికి ఒక్కొక్క దానికి ఒక పేర్లు ఉన్నాయండి. వీటినే మనం ఏమంటామండి కనుక ఇన్ఫిక్స్ ఆర్డర్ అంటామండి. ఇన్ఫిక్స్ ఆర్డర్, దీనే ఇన్ ఆర్డర్ కూడా అంటామండి. ఇన్ ఆర్డర్ అని అనొచ్చు, ఇన్ఫిక్స్ ఆర్డర్ అనొచ్చు. నెక్స్ట్ దీన్ని మాత్రం పోస్ట్ ఫిక్స్ ఆర్డర్ అంటాం. పోస్ట్ ఫిక్స్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అంటామండి. పోస్ట్ ఆర్డర్, పోస్ట్ ఫిక్స్ ఆర్డర్ అన్నా పోస్ట్ ఆర్డర్ అన్నా ఒకటే. నెక్స్ట్ ప్రిఫిక్స్ ఆర్డర్, ప్రిఫిక్స్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ కూడా అనొచ్చండి. ప్రిఫిక్స్ ఆర్డర్ అన్నా ప్రీ ఆర్డర్ అన్నా ఒకటే. వీటికి ఏ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి అన్నా, ఏ ప్లస్ ప్లస్ అన్నా, ప్లస్ ప్లస్ ఏ అన్నా ఒకటే. ఏ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 1 అనే దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫిక్స్ ఆర్డర్ అంటాం, ఇన్ ఆర్డర్ అంటాము. ఏ ప్లస్ ప్లస్ అనే దాన్ని పోస్ట్ ఫిక్స్ ఆర్డర్ అంటాం, పోస్ట్ ఆర్డర్ అంటాము. ప్లస్ ప్లస్ ఏ అనే దాన్ని ప్రీ ఆర్డర్ అంటాం, ప్రిఫిక్స్ ఆర్డర్ అంటాము. సో దీన్నే మనం ఇది ఇంక్రిమెంట్ చేసేప్పుడు దీన్ని యూజ్ చేస్తాం, డిక్రిమెంట్ చేసేప్పుడు దీన్ని వాడతాం. ఏ ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ 1 అన్నా ఒకటి తగ్గిస్తున్నట్టు లెక్క, ఒకటి డిక్రిమెంట్ అవుతున్నట్టు లెక్క. ఏ మైనస్ మైనస్ అన్నా డిక్రిమెంట్ ఒకటి తగ్గిస్తున్నట్టు లెక్క, మైనస్ మైనస్ ఏ అన్నా ఒకటి డిక్రిమెంట్ అవుతున్నట్టు లెక్క. సో దీన్ని మనం ఇన్ఫిక్స్ ఆర్డర్ అంటాం, ఇన్ ఆర్డర్ అంటాం, పోస్ట్ ఫిక్స్ అంటాం, పోస్ట్ ఆర్డర్ అంటాం, ప్రీఫిక్స్ అంటాం, ప్రీ ఆర్డర్ అంటాం అన్నమాట. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను క్లారిటీగా అర్థం అవడానికి. ఏ వాల్యూ నేను 6 తీసుకున్నాను అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు నేను ఏ ప్లస్ ప్లస్ అని చెప్పా. ఇదే పక్కన రాస్తున్నా. ఏ వాల్యూ 6 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని రాశా. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, ఇక్కడ ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అని రాసుకున్నామండి. సో ఇక్కడ ఏ వాల్యూ 6 తీసుకున్నాం, బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని అన్న. ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఇమీడియట్గా ఏముంది, ఏ అనే వేరియబుల్ ఉంది. అంటే ఏ అనే వేరియబుల్ ఏది వాల్యూ ఏది ఉందో అది బీకేస్ అనేమని అర్థం. అంటే ఇప్పుడు బి వాల్యూ అంతా 6 అయినట్టు లెక్క. అప్పుడు ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వమని అర్థం. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఇంక్రిమెంట్ అంటే ఒకటి పెంచమని అర్థం. కాబట్టి
ఏ అనే ప్లేస్ 6 అనే వాల్యూ ఉంది కాబట్టి దాని ప్లేస్లో ఇప్పుడు ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి 7 వచ్చింది అన్నమాట. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అన్నట్టయితే ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఇమీడియట్గా వేరియబుల్ కనుక ఉన్నట్టయితే ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఏది ఉందో అది బీకేస్ అని అయిపోతుంది. అంటే అప్పుడు బి వాల్యూ కాస్త 6 అవుతుంది. అప్పుడు ఏ అనేది ఇంక్రిమెంట్ చేయమని అర్థం. ఇక్కడ ఏని ఇంక్రిమెంట్ చేయమని అర్థం కాబట్టి 6 కాస్త ఇప్పుడు 7 అయ్యింది. అప్పుడు ఏ వాల్యూ కాస్త 7 అయినట్లు లెక్క. సో ఇదే తీసుకున్నాం మనం. బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని అన్నాం. ఏ వాల్యూ 6 తీసుకున్నా బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని అన్నా. ప్లస్ ప్లస్ ఏ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ తర్వాత ఇమీడియట్గా ఎవరున్నారు, ఈజ్ ఈక్వల్ తర్వాత ప్లస్ ప్లస్ ఉంది. ప్లస్ ప్లస్ ఎవరిని చేయమని అర్థం, ఏని చేయమని అర్థం. అంటే ఏని ఇంక్రిమెంట్ చేయమని అర్థం. సో ఏని ఇంక్రిమెంట్ చేయమన్నప్పుడు ఇక్కడ ప్లస్ ప్లస్ ఏని ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది, 7 అయింది. ఏ వాల్యూ గతంలో ఎంత ఉంది, 6 ఉంది. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఏ వాల్యూ ఎంత అయింది, 7 అయింది. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఈ ప్లేస్లో ఎవరున్నట్టు, 7 ఉన్నట్టు లెక్క. సో బి ఈజ్ ఈక్వల్ ఏమైనట్టు అప్పుడు 7 అయినట్టు లెక్క. సో బి ఈజ్ ఈక్వల్ 7. ఆల్రెడీ ఏ అనేది ఇంక్రిమెంట్ చేయడం అయిపోయింది కాబట్టి ఈ ప్లేస్లో మనకి ఎవరున్న ఏ అనేది ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఏ వాల్యూ ఉంది అని నన్ను అడిగినట్టయితే 7 ఉంది కాబట్టి ఏ వాల్యూ కూడా 7 అవుతుంది అన్నమాట. ఏ వాల్యూ 7, బి వాల్యూ 7, రెండు 7 అవుతాయి. ఇక్కడ మాత్రము ఏకి వచ్చిన వాల్యూ ఏది ఉంది అది బీకేస్ అనేది చేసాం కాబట్టి బి వాల్యూ 6 అవుతుంది. అప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఏ వాల్యూ 7 అయింది. ఇక్కడ ఈ రెండింటికి తేడా ఇది మాట విషయం. ఈ విధంగా తేడా డిఫరెన్స్ చూసుకోవచ్చు మనం. ఏ ప్లస్ ప్లస్ అంటే ఒక రకంగా మనం వాల్యూ వస్తుంది, ప్లస్ ప్లస్ ఏ అని చెప్పి ఏదన్నా వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు ఇంకో రకమైన వాల్యూ వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ కింద రిప్రజెంట్ చేసి చూపించవచ్చు. దీనే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ అండి కండిషనల్ ఆపరేటర్స్ అండి. కండిషనల్ ఆపరేటర్స్ అన్నా టెర్నరీ ఆపరేటర్స్ అన్నా ఒకటే అండి. టెర్నరీ ఆపరేటర్స్ అన్నా కండిషనల్ ఆపరేటర్స్ అన్నా ఒకటే. ఏంటంటే కనుక క్వశ్చన్ మార్కు కోలన్ అని చెప్పి రెండు ఆపరేటర్స్ ఉన్నాయి. క్వశ్చన్ మార్క్ అంటే ఏంటంటే కండిషన్ కనుక ట్రూ అయితే క్వశ్చన్ మార్కులో ఉన్నది రమ్మని అర్థం. కండిషన్ కనుక ఫెయిల్ అయితే కోలంలో ఏది ఉందో అది రమ్మని అర్థం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఏ వాల్యూ 6 తీసుకున్నా బి వాల్యూ వచ్చేసరికి 4 తీసుకున్నా అనుకోండి. ఇక్కడ కండిషన్ రాస్తున్నా ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి క్వశ్చన్ మార్క్ అయినట్టయితే అంటే ఈ కండిషన్ కనుక ట్రూ అయితే క్వశ్చన్ మార్కులో ఏది ఉందో అది రమ్మని అర్థం. కండిషన్ కనుక ఫెయిల్ అయితే కోలంలో ఏది ఉందో అది రమ్మని అర్థం. కోలన్ అంటే ఇక్కడ బి అని. కండిషన్ కనుక ట్రూ అయితే ఏ ఈజ్ బిగ్ అని వచ్చి డిస్ప్లే అవుతుంది. కండిషన్ కనుక ఫెయిల్ అయితే కోలంలో ఏది ఉందో అది వచ్చి డిస్ప్లే అవుతుంది. అంటే కండిషన్ కనుక ట్రూ అయితే క్వశ్చన్ మార్కులో ఏ వాల్యూ ఉందో అది వచ్చి డిస్ప్లే అవుతుందండి. కండిషన్ కనుక ఫెయిల్ అయితే కోలంలో ఏది ఉందో అది వచ్చి డిస్ప్లే అవుతుందండి. సో ఇక్కడ కండిషన్ ప్రకారంగా ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని అన్నాం. ఏ వాల్యూ 6 ఉంది, బి వాల్యూ 4 ఉంది. 6 గ్రేటర్ దాన్ 4 అయింది, కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే ఏ ఈజ్ బిగ్ వచ్చి డిస్ప్లే అవుతుందండి. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి అప్పుడు కోలంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. కోలంలోకి వెళ్ళిపోయి బి ఈజ్ బిగ్ వచ్చి డిస్ప్లే అవుతుందండి. దీన్నే కొంచెం పెంచి చెప్తున్నా అన్నమాట. ఏ బి అనే కాకుండా సి అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాం. సి అనే వేరియబుల్ దగ్గర 12 అనే వాల్యూ ఇచ్చా. అప్పుడు కండిషన్ ఇంకో రకంగా రాస్తాం అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా రాస్తున్నాం. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి లాజికల్ అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అయినట్టయితే అంటే క్వశ్చన్ మార్క్ అయినట్టయితే ఏ ఈజ్ బిగ్ అని వస్తుంది. కాని పక్షంలో బి ఈజ్ గ్రేటర్ దాన్ సి కనుక అయినట్టయితే క్వశ్చన్ మార్క్ బి ఈజ్ బిగ్ అని వస్తుంది. ఇది కూడా కాని పక్షంలో సి ఈజ్ బిగ్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఏమంటే ఇక్కడ మనం 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఏ బీసీ అని చెప్పి 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఏ వాల్యూ 6, బి వాల్యూ 4, సి వాల్యూ 12. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయిందా, ట్రూ అయిందండి. అండ్ లాజికల్ అండ్ అని చెప్పాను. లాజికల్ అంటే ఇది కూడా అయి ఉండాలి, ఇది కూడా ట్రూ అయింది. ట్రూ అయితే మాత్రమే ట్రూ అవుతుంది. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అయిందా, ఫాల్స్ అయిందండి. కండిషన్ ఫెయిల్ అయిందండి. కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తాం, క్వశ్చన్ మార్క్ నుంచి ఇమీడియట్గా కాలంలోకి వెళ్ళిపోతాం. కాలంలోకి వెళ్ళాం. కాలంలో ఎవరున్నది అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయినట్టు లెక్క. ఇమీడియట్గా బి గ్రేటర్ దాన్ సి చూసాం. బి గ్రేటర్ దాన్ సి అంటే సి కంటే బి వాల్యూ పెద్ద అయిందా, బి వాల్యూ 4 ఉంది, సి వాల్యూ 12 ఉంది. అంటే ఇప్పుడు 4 గ్రేటర్ దాన్ 12 అయిందా, కండిషన్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి దాటిపోయి ఎక్కడికి వెళ్తాం, సి దగ్గరికి వస్తాం. సో సి అనేది కండిషన్ సాటిస్ఫై అయింది. ఎందుకంటే కాలన్ ఈ రెండు కాకపోతే మిగిలింది ఎవరు, సి. సో ఇప్పుడు నాకేమొస్తుంది అవుట్పుట్, సి ఈజ్ బిగ్ వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. అంటే 3 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు మనం కండిషన్ అనేది ఈ విధంగా రాస్తాము. దీన్నే మనం క్వశ్చన్ మార్క్ కోలన్ అనేది మనం కండిషనల్ ఆపరేటర్స్ అంటాం. కండిషనల్ ఆపరేటర్స్కి మరో పేరే టెర్నరీ ఆపరేటర్స్ అంటాం. కండిషన్ కనుక ట్రూ అయితే క్వశ్చన్ మార్కులో ఉన్నది వస్తుంది. కండిషన్ కనుక ఫెయిల్ అయితే కోలంలో ఏది ఉందో అది వస్తుంది. దీన్నే టెర్నరీ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ అండి బిట్ వైజ్ ఆపరేటర్స్ అండి. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే కనుక మనం నెంబర్స్ మీద క్యాలిక్యులేట్ చేయమండి. ఇక్కడ నెంబర్స్ని బైనరీ ఫామ్లో మార్చుకుంటామండి. నెంబర్స్ని బైనరీ ఫామ్లో మార్చుకున్న తర్వాత వచ్చిన 0s 1s మీద మనం క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, దీన్ని బిట్ వైజ్ అండ్ అంటామండి. బిట్ వైజ్ అండ్ అంటాం. బిట్ వైజ్ అండ్ దీన్ని బిట్ వైజ్ ఆర్ అంటామండి. బిట్ వైజ్ ఆర్. దీన్ని వన్స్ కాంప్లిమెంట్ అంటాం. వన్స్ కాంప్లిమెంట్. దీన్ని
ఎక్స్క్లూజివ్ ఆర్ అంటామండి. ఎక్స్క్లూజివ్ ఆర్ అంటామండి. ఎక్స్క్లూజివ్ ఆర్ అంటాం. దీన్ని తిరగదిప్పి ఇలా ఇచ్చేదాన్ని ఎక్స్క్లూజివ్ ఆర్ అంటాం అన్నమాట. దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటామండి. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటామండి. దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. దీన్ని రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటామండి. రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటాం. రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటాం. దీన్ని రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఫిల్డ్ విత్ జీరోస్. రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఫిల్డ్ విత్ జీరోస్. ఫిల్డ్ విత్ జీరోస్తో ఫిల్ చేయమని అర్థం అన్నమాట. వీటినే మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చెప్పుకునే వాడిని బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటాం. దీన్ని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేయబోతున్నాం మనం. బిట్ వైజ్ అండ్ అంటే ఏంటంటే అని చూడబోతున్నాం. బిట్ వైజ్ అండ్ అన్నప్పుడు మనకు చేసేటప్పుడు నా దగ్గర ఏ అనే వేరియబుల్ ఉందండి. ఏ అనే వేరియబుల్లో 60 అనే వాల్యూ ఇచ్చానండి. బి అనే వేరియబుల్కి 13 అనే వాల్యూ ఇచ్చానండి. దీన్ని ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయబోతున్నాం. 60 అనే దాన్ని నేను ఇమీడియట్గా క్యాలిక్యులేషన్ చేసే అవకాశం లేదు. రెండు నెంబర్స్ మాట. వీటిని ఇమీడియట్గా ఏం చేయాలంటే బైనరీ ఫామ్లో మార్చుకోవాలి. 16 తీసుకున్నా, 16ని బేస్ 2తో క్యాలిక్యులేట్ చేస్తున్నా. 2 3 6 0 అయిందండి. నాకు వచ్చింది 0 వచ్చిందండి. 2 1 2 1 వచ్చింది. 2 5 10 0 వచ్చింది రిమైండరు. 2 7 14 1 వచ్చింది రిమైండరు. 2 3 6 1 వచ్చిందని నాకు రిమైండరు. 2 1 2 నాకు 1 వచ్చిందండి ఇక్కడ రిమైండరు. మనం రాసేప్పుడు ఇలా రాసుకోవాలండి, కింద నుంచి పైకి రాసుకోవాలండి ఇక్కడ. అలానే బి అనే దాన్ని తీసుకున్న, బీకి వచ్చేసరికి 13 ఉంది. 13ని బేస్ 2తో క్యాలిక్యులేట్ చేస్తున్నా. 2 6 12 నాకు వచ్చిన వాల్యూ 1 వచ్చిందని రిమైండరు. 2 3 6 నాకు వచ్చింది 0 వచ్చిందండి ఇక్కడ. 2 1 2 నాకు వచ్చింది 1 రిమైండర్ వచ్చింది. ఇక్కడ రాసుకునేప్పుడు మనం ఇలా రాసుకోవాలి. ఏ అనే వాల్యూ ఎంత, ఏ అనేక నాకు ఇచ్చింది వాల్యూ ఎంత, 60 ఇచ్చావు. 60కి వాల్యూ ఎంత వచ్చింది, 1 1 1 1 0 0 వచ్చింది. కానీ బైనరీ ఫామ్లో మనం చెప్పాడు 1 బైట్ అంటే 8 బిట్స్ అని అర్థం. 1 బైట్ అంటే 8 బిట్స్ అన్నప్పుడు మనం ఎలా చేయాలి, 0 0 1 2 3 4 5 6 ఉన్నాయండి. 1 2 3 4 5 6. టోటల్గా నాకు వాల్యూ వచ్చేసిందండి. ఎందుకంటే 1 బైట్ అంటే 8 బిట్స్ కాబట్టి ముందర 2 జీరోలు పెట్టు, వాల్యూ ఏం మారదు. ఇది 60కి వచ్చిన వాల్యూ, అంటే ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూ. బీకి తీసుకున్నాం. బి అనే దానికి వాల్యూ, బి అంటే ఎంత మనకి వేరియబుల్ 13, వాల్యూ ఎంత ఇచ్చాం 13 ఇచ్చాం. 13ని మనం బైనరీ ఫామ్లో మార్చినప్పుడు నాకు ఏమొచ్చింది, 1 1 0 1 వచ్చిందండి. దీని ముందర ఏం పెట్టుకోవాలి, జీరోలు పెట్టుకోండి, 4 జీరోలు పెట్టుకోండి, వాల్యూ ఏం మారదు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయబోతున్నాం, బిట్ వైజ్ అండ్ చేయబోతున్నాం. బిట్ వైజ్ అండ్ చేస్తే నాకు అవుట్పుట్ రూల్ ఏంటి, బిట్ వైజ్ అండ్ యొక్క రూల్ ఏంటి, ఏదో 2 ట్రూ అయితే మాత్రమే ట్రూ అవుతుంది, మిగతాది ఏది జరిగినా ఫాల్సే. అంటే 0 1 అయితే 0, 0 0 అయితే 0, 1 1 అయితే 1, 1 1 అయితే 1, 1 0 అయితే 0, 1 0 అయితే 0, 0 0 అయితే 0, 0 0 అయితే 0. ఇది బిట్ వైజ్ అండ్ యొక్క రూలు. బిట్ వైజ్ అండ్ అని మనం చేస్తే, ఆపరేషన్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఇది వచ్చింది, 1 1 0 0 0 వచ్చిందండి. 1 1 0 0 వచ్చిందన్నమాట అవుట్పుట్ అనేది. దీన్నే మనం కనుక బిట్ వైజ్ ఆర్ చేస్తే ఏమొస్తుంది, బిట్ వైజ్ ఆర్ అనే దాన్ని చేసినట్టయితే ఏమొస్తుందంటే కనుక, ఇదిగోండి ఇక్కడ రాస్తున్నా, బిట్ వైజ్ అండ్ మాట ఇప్పుడు ఇక్కడ చేస్తుందంటే బిట్ వైజ్ ఆర్ అనే ఆపరేషన్ చేయబోతున్నా. బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ చేసినట్టయితే ఏమవుతుందంటే కనుక 0 0 1, బిట్ వైజ్ ఆర్ రూల్ ఏంటిది, ఏదో ఒకటి ట్రూ అయితే చాలు నాకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. 0 1 అయితే 0, 0 1 అయితే 1, ఇక్కడ వేద్దాం వాల్యూస్, అవుట్పుట్ మనం ఇక్కడ వేద్దాం. ఇదే వాల్యూస్ని ఒకసారి రాస్తున్నా, 0 0 1 1 1 1 0 0 4 zeros 1 1 0 1 అని రాశా. బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ చేయబోతున్నాను ఇక్కడ. బిట్ వైజ్ ఆర్ యొక్క రూల్ ఏంటి, ఏదో ఒకటి ట్రూ అయితే చాలు నాకు అవుట్పుట్ ట్రూ వస్తుందండి. 0 1 అయితే 1, 0 0 అయితే 0, 1 1 అయితే 1, 1 1 అయితే 1, 1 1 అయితే 1 0 అయితే 1, 1 0 అయితే 1, 0 0 అయితే 0, 0 0 అయితే 0. ఇది వచ్చిందండి అవుట్పుట్ నాకు. ఏది చేస్తే, బిట్ వైజ్ ఆర్ చేస్తే, దేని మీద ఏ అనే దాన్ని 60 తీసుకున్నా, బి అనే దాన్ని 13 తీసుకున్నా, దాన్ని మనం బైనరీ ఫామ్లో మార్చిన తర్వాత వచ్చిన వాల్యూస్ మీద నేను కనుక బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఏంటంటే 0 0 4 1s 0 1 అనేది వచ్చింది అవుట్పుట్. దీన్నే మనం బిట్ వైజ్ అండ్ అయిపోయింది, బిట్ వైజ్ ఆర్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాం, వన్స్ కాంప్లిమెంట్ చెప్పబోతున్నాం. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, ఇదిగోండి తీసుకున్నాం, ఏ అనే వాల్యూ తీసుకున్నానండి. ఇక్కడ ఏ అనే వాల్యూ ఎంత వచ్చిందండి, ఇదిగోండి ఇదే ఏ వచ్చిన వాల్యూ, ఇదిగో ఏ వచ్చిన వాల్యూ. దీన్ని నేను వన్స్ కాంప్లిమెంట్ ఏ అంటే నాకేమొస్తుందండి, వన్స్ కాంప్లిమెంట్ ఏ అన్నట్టయితే కనుక 0 ప్లేస్లో 1 పెట్టుకో, 1 ప్లేస్లో 0 పెట్టుకో. 0 0 అన్నప్పుడు ఇక్కడ ఇదిగో ఇది ఏ మాట.
ఏ అనే వాల్యూ నేను వన్స్ కాంప్లిమెంట్ చేయబోతున్నాం. వన్స్ కాంప్లిమెంట్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే కనుక 0 ప్లేస్లో 1 అవుతుంది. 1 1 0 0 0 0 1 1 ఇదే అవుట్పుట్ వచ్చిందండి మనకి. ఏది చేస్తే ఏ అనే దాన్ని నేను కనుక వన్స్ కాంప్లిమెంట్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఏంటంటే 1 1 4 zeros 1 1 అనేది వచ్చిందన్నమాట. మరి ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఏంటి? ఇదిగోండి ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్స్క్లూజివ్ ఆర్ అనే దాన్ని చెప్పబోతున్నా. ఎక్స్క్లూజివ్ ఆర్ దేని మీద చేయాలన్నట్టయితే కనుక వచ్చినది వాల్యూస్ ఉన్నాయి కదండి మనకి ఇక్కడ. ఇదిగోండి ఇదిగో వాల్యూస్. ఏకి వచ్చిన వాల్యూ బీకి వచ్చిన వాల్యూని తీసుకున్నట్టయితే 1 1 వచ్చినప్పుడు 0 అవుతుంది. మిగతాది జరిగిన 1 అవుతుందండి. అంటే 0 1 1 0 అయితే మాత్రమే 1 వస్తుంది. మిగతా 1 1 అయితే 0 అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్నే నేను ఎక్స్క్లూజివ్ ఆర్ చేయమని అడిగినట్టయితే, దీన్నే మనం ఎక్స్క్లూజివ్ ఆర్ చేయమని అడిగాను అనుకోండి. ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఏంటిది? మనం ఎక్స్క్లూజివ్ ఆర్ చేస్తున్నాం అన్నమాట. ఎక్స్క్లూజివ్ ఆర్ అన్నప్పుడు ఇది దీంతో రిప్రజెంట్ చేస్తాం. ఏమొస్తుంది? 0 1 అయితే 1, 0 0 అయితే 0, 1 1 అయితే 0, 1 1 అయితే 0, 1 0 అయితే 1, 1 0 అయితే 1, 0 0 అయితే 0, 0 0 అయితే 0. ఈ విధంగా నాకు అవుట్పుట్ వచ్చిందని నాకు చేస్తే, ఏది చేస్తే ఏ వాల్యూ 60 బి వాల్యూ 13 వాటిని బైనరీ ఫామ్లో మార్చిన తర్వాత ఎక్స్క్లూజివ్ ఆర్ చేస్తే నేను వచ్చిన వాల్యూ ఇది వచ్చింది. ఎక్స్క్లూజివ్ ఆర్ ఎందుకు 1 1 అనే దాన్ని ఇక్కడ 0తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట ఎక్స్క్లూజివ్ ఆర్లో. సో అందుకని 1 1 అయినప్పుడు 0 వస్తుంది. మిగతా 0 1 కానీ 1 0 కానీ వచ్చినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ 1 వస్తుంది అన్నమాట. ఆ విధంగా నేను రాసినట్టయితే ఎక్స్క్లూజివ్ ఆర్ వచ్చిన వాల్యూ ఇదిగోండి. నెక్స్ట్ ఏంటిది? లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అని చూడబోతున్నాం. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్ వచ్చిన వాల్యూస్ ఏంటో ఇప్పుడు 1 by 1 ఒకసారి మళ్ళీ ఈ మూడింటిని మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. దీన్ని రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటాం. దీన్ని రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఫిల్డ్ విత్ జీరోస్ అంటాం. ఏ వాల్యూ నాకు ఇందాక ఎంత వచ్చింది, బి వాల్యూ ఎంత వచ్చిందని ఒకసారి రాయబోతున్నాను. ఏ వాల్యూ యాక్చువల్గా 60 తీసుకున్నాను, బి వాల్యూ వచ్చేసరికి నేను 13 తీసుకున్నాను. ఒకసారి దాన్నే బైనరీ ఫామ్లో రాసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇందాక డిలీట్ అయింది కాబట్టి 2తో రిప్రజెంట్ చేశాను. 2 3s 6 0 అయింది. నాకు 0 వచ్చింది అవుట్పుట్. 2 15s 30 అయింది. సార్ నాకు 0 వచ్చింది ఇక్కడ. 2 7s 14 అయింది. 1 వచ్చింది రిమైండరు. 2 3s 6 1 వచ్చింది. 2 1s 2 1 1 0 1 1 1 0 0 వచ్చింది. దీన్నే నేను ఒకసారి రాస్తున్నానండి. ఏంటిదండి ఇక్కడ ఏ అనే దాన్ని తీసుకుని రాస్తున్నా. ఏ అనే దానితో తీసుకుని రాస్తున్నా. 0 0 1 1 1 1 0 0 తీసుకున్నా. దీన్ని మీరు ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ చేయమని చెప్తున్నాం. ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 కనుక ఇచ్చినట్టయితే ఇది నేను ఇచ్చిన క్యాలిక్యులేషను. ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 కనుక అయినట్టయితే ఇటు నుంచి చూసినప్పుడు ఇది లెఫ్ట్ అవుతుందండి. ఇటు తిరిగి చూసినట్టయితే మనం ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుందండి. సో ఇక్కడ లెఫ్ట్ నుంచి మీరు రెండు వాల్యూస్ని అవతల జరగమని చెప్పామాట. 2 వాల్యూస్ని పక్క జరిగినట్టు లెక్క. సో ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 కనుక అయినట్టయితే 2 పొజిషన్స్ పక్క జరుగుతుందన్నమాట. 2 పొజిషన్స్ పక్క జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాల్యూ మారిపోతుందండి. 1 1 1 1 0 0 0 0 అవుతుందండి. పొజిషన్స్ మారినాయి కాబట్టి, లెఫ్ట్ నుంచి 2 పొజిషన్స్ పక్కా జరగమన్నాం కాబట్టి వాల్యూ మారుతోంది. ఇప్పుడు ఇదే వాల్యూని మనం కనుక బైనరీ ఫామ్ నుంచి నెంబర్ ఫామ్లో మార్చినట్టయితే 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6, 2 to the power of 7 కనుక చేసినట్టయితే 2 to the power of 7 అంటే ఎంత? 128 ప్లస్ 64 ప్లస్ 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 32 ప్లస్ 16 కనుక చేసినట్టయితే నాకు వచ్చే వాల్యూ ఏంటిదని అన్నాను. 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 20 20 అక్కడ 2 వచ్చిందన్నమాట. నెక్స్ట్ 6 7 8 9 10 11 12 13 14 ఇక్కడ 1 వచ్చి 4 వచ్చిందన్నమాట. 240 వచ్చిందండి టోటల్. సో నాకు ఇక్కడ ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 కనుక చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 240 వచ్చిందండి అవుట్పుట్. ఏది చేస్తే ఏ అనేది వాల్యూ ఇంతకి ఎంత? 60 లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 కనుక చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే కనుక 240 వచ్చిందండి వాల్యూ. ఓకేనా? దీన్నే మనం ఏ రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 కనుక అన్నాను అనుకోండి, అంటే 60 రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 కానీ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఇందాక ఇది లెఫ్ట్ అని అనుకున్నాము, ఇది రైట్ అనుకో, అంటే ఇటు నుంచి నేను ఇప్పుడు 2 పొజిషన్స్ పక్క జరగాలన్నమాట. 2 పొజిషన్స్ పక్క జరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా 0 0 0 0 1 1 1 1 అవుతుందండి. సో ఇప్పుడు ఇక్కడ 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3 చేశాను అనుకోండి. 2 to the power of 3 అంటే అంత 2 2s 4, 4 2s 8, 8 ప్లస్ 2 2s 4 ప్లస్ 2 ప్లస్ 1 చేశాను అనుకోండి. ఎంత వచ్చింది? 15 వచ్చిందండి అవుట్పుట్ నాకు.
సో నాకు ఇక్కడ ఏది చేస్తే వచ్చింది 60 రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 కనుక చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 15. ఇదిగోండి ఇక్కడ చేసాం మనం ఇదే వాల్యూనే మనం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత 15. మరి రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఫిల్డ్ విత్ జీరోస్ అని అన్నాం అనుకోండి. యాక్చువల్గా నాకు ఇప్పుడు ఎంత వచ్చిందండి అవుట్పుట్ ఏది చేస్తే ఏ రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 కనుక చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే కనుక 4 1s. ఏ రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 కనుక చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 15 అంటే ఎంత 4 1s. దీన్నే మనం ఇప్పుడు రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఫిల్డ్ విత్ జీరోస్ కనుక అయినట్టయితే ఫిల్డ్ విత్ జీరోస్ అని అన్నాం. యాక్చువల్గా 1 బైట్ అంటే అంత 1 బైట్ అంటే కనుక 8 బిట్స్ అని అర్థం. 1 బైట్ ఈజ్ ఈక్వల్ 8 బిట్స్. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 బిట్సే ఉన్నాయి. మనం ఏం చెప్తున్నాం ఏ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఫిల్డ్ విత్ జీరోస్ అని చెప్తున్నాం. ఫిల్డ్ విత్ జీరోస్ అని అన్నాం. ఫిల్డ్ విత్ ఇలా కనుక ఇచ్చినట్టయితే ఏ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఫిల్డ్ విత్ జీరోస్ కనుక ఇచ్చినట్టయితే రైట్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా 4 వాల్యూస్ ఉన్నాయి. రైట్ సైడ్ అంటే ఇటే ఇది రైట్ ఇది లెఫ్ట్ మాట. రైట్ సైడ్ ఉన్న 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ యాక్చువల్గా 4 1s ఉన్నాయి కాబట్టి ఇంకా 4 వాల్యూస్ ఉండాలి 4 డిజిట్స్ ఉండాలి కాబట్టి ఆ 4 డిజిట్స్ని జీరోలతో ఫిల్ చేసుకుంటుంది. దీన్నే రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఫిల్డ్ విత్ జీరోస్ అంటాము. యాక్చువల్గా ఏ రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 అన్నట్టయితే నాకు వచ్చిన వాల్యూ 15 అంటే నాకు వచ్చిన వాల్యూ ఎంత 4 1s. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఫిల్డ్ విత్ జీరోస్ కనుక ఇచ్చినట్టయితే మాత్రము ముందర ఖాళీ స్పేసుల్లో ఉన్నది 4 1sే కాబట్టి మిగతా ఇంకా 4 డిజిట్స్ 4 బిట్స్ ఉండాలి కాబట్టి ఆ ప్లేసుల్లో జీరోలతో ఫిల్ చేసుకుంటుంది. ఆ జీరోలతో ఫిల్ చేసుకుంటే టోటల్గా ఇప్పుడు నెంబర్ వచ్చేసరికి ఇలా 1/2 ఈజ్ ఈక్వల్ 8 బిట్స్ కాబట్టి 4 జీరోలు 4 1లు వస్తాయి. వీటినే మనం 15 అని అంటాము. 15 కానీ ముందర వాల్యూస్ని జీరోలతో ఫిల్ చేసుకుంటాం. అంతకంటే లేదు దాన్ని జీరోలతో ఫిల్ చేసుకునే దాన్ని రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఫిల్డ్ విత్ జీరోస్ అంటాము. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి స్పెషల్ ఆపరేటర్స్ అండి. స్పెషల్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఏమున్నాయి ఫస్ట్ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ అంటే ఏంటంటే అర్థం కాలేదేంటి అని అన్నాం. నా దగ్గర ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అండి పర్సన్ అని తీసుకున్నా. పర్సన్ అనేది నాకు ఇక్కడ క్లాస్ అండి. పర్సన్ P ఈజ్ ఈక్వల్ టు న్యూ పర్సన్ అని చెప్పానండి. పర్సన్ P ఈజ్ ఈక్వల్ టు న్యూ పర్సన్ అని చెప్పాను. ఇలా ఇచ్చానండి. ఇక్కడ పర్సన్ అనేది ఏంటిది క్లాసు. P అనేది ఏంటి ఆబ్జెక్ట్కి మరో పేరేంటి ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. P అనే దాన్ని ఆబ్జెక్ట్ అనొచ్చు, ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అనొచ్చు, క్లాస్ వేరియబుల్ అనొచ్చు. న్యూ అనేది ఏం చేసింది టు క్రియేట్ ఏ మెమరీ. ఎవరికి పీకి మెమరీ క్రియేట్ చేసింది. ఎంత మెమరీ పర్సన్కి ఎంత మెమరీ ఉందో అంత మెమరీ దీని ద్వారా పీకి క్రియేట్ చేసింది. పర్సన్కి ఎంత మెమరీ ఉందో అంత మెమరీ న్యూ అనే ఆపరేటర్ ద్వారా పీ అనే ఆబ్జెక్ట్కి మెమరీ క్రియేట్ చేసింది. పీ అనేది ఏంటిది ఆబ్జెక్ట్ అంటాం. దీన్నే క్లాస్ వేరియబుల్ అంటాం. దీన్నే ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అంటాం. క్లాస్ని మరో పేరుతో పిలవబడేదే ఆబ్జెక్ట్ అంటాం. దాన్ని ఇన్స్టెన్స్ ఆఫ్ అని కూడా పిలువబడతాం. ఇక్కడ పర్సన్ అనే దాన్ని ఏమంటాం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటామండి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో పర్సన్ అనే కన్స్ట్రక్టర్గా క్లాస్ కనుక ఉన్నట్టయితే కన్స్ట్రక్టర్ కనుక ఉన్నట్టు దాన్ని పిలవబడుతుంది. అది వేరే. సో పర్సన్ అనేది ఇక్కడ క్లాసు, పీ అనేది ఆబ్జెక్ట్, న్యూ అంటే మెమరీ క్రియేట్ చేసింది. పర్సన్ అనే దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. పీ అనే దాన్ని ఇన్స్టెన్స్ ఆఫ్ వేరియబుల్ అంటాం. ఇది కాకుండా రెండోది ఇంకోటి ఉందండి, అదే డాట్ ఆపరేటర్ అండి. డాట్ ఆపరేటర్ అంటే ఏంటంటే అన్నాము డాట్ ఆపరేటర్ ద్వారా మనము ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే పర్సన్ అనే క్లాసులో వేరియబుల్ డేటా. క్లాస్ అంటే ఏంటి క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్. సో పర్సన్ అనే క్లాసులో డేటా మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ని మనం బయట ఎక్కడన్నా వేరే ప్రోగ్రాంలో కానీ మెయిన్ ప్రోగ్రాంలో కానీ దాంట్లో ఉన్న డేటాని మెథడ్స్ మనం యూజ్ చేయాలి అన్నట్టయితే డాట్ ఆపరేటర్ ద్వారా యూజ్ చేస్తాం. డాట్ వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని పిలుస్తాం అన్నమాట. డాట్ మెథడ్ నేమ్ అని పిలుస్తాం. సో డాటా అనేది ఆపరేటర్ ద్వారా మనం పిలుస్తాం. డాటా ఆపరేటర్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని ఆబ్జెక్ట్ అంటాం. డాటా ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని వేరియబుల్ నేమ్ అయినా ఉండొచ్చు, మెథడ్ నేమ్ అయినా ఉండొచ్చు. సో వేరియబుల్స్ని మరో పేరుతో పిలవబడితే డేటానా ఉండొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మెథడ్స్ అన్నా ఉండొచ్చు. సో ఏ క్లాసులో వేరియబుల్స్ మెథడ్స్ అని ఉంటాయో అవి బయట ఏ ప్రోగ్రాంలోనా కానీ ఆ క్లాసులో ఉన్న వేరియబుల్స్ని మెథడ్స్ని యూజ్ చేయాలి అన్నట్టయితే ఆబ్జెక్ట్ ద్వారా యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ని మనం డైరెక్ట్గా మనం యూజ్ పిలవలేం కాబట్టి డాటా ఆపరేటర్ ద్వారా యూజ్ చేస్తాం. డాట్ వేరియబుల్ నేమ్, డాట్ మెథడ్ నేమ్ అని పిలుస్తామండి. పీ అనేది ఇక్కడ ఆబ్జెక్టు, డాటా అనే ఆపరేటర్ ద్వారా మనం యూజ్ చేస్తున్నాం మధ్యలో. డాటా ఆపరేటర్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని ఆబ్జెక్ట్ అంటాం. డాటా ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని డేటా అన్నా ఉండొచ్చు, మెథడ్ అన్నా ఉండొచ్చు. సో మొత్తం మీద మనకి స్పెషల్ ఆపరేటర్స్ వచ్చేసరికి రెండు ఉన్నాయి. ఒకటి ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటరు, దాన్నే ఆబ్జెక్ట్ అంటాం. రెండోది డాటా ఆపరేటరు. డాటా ఆపరేటర్కు మనం
ఆ ఓన్లీ క్లాసెస్ కాన్సెప్ట్లో క్లాస్ అనే కాన్సెప్ట్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ని మనం బయట ఎక్కడన్నా కానీ క్లాస్లో ఉన్న మెథడ్స్ని వేరియబుల్స్ని యూజ్ చేయాలి అన్నట్టయితే డాట్ ఆపరేటర్ ద్వారానే మనం యాక్సెస్ చేసుకుంటాము. వీటినే స్పెషల్ ఆపరేటర్స్ అంటాము. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. సో దీంట్లోనే మనం ప్రోగ్రామ్ చూడబోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని ప్రోగ్రామ్ డిస్కస్ చేయబోతున్నాం. ఎగ్జాంపుల్ కింద ఒక 3 ప్రోగ్రామ్స్ చూడబోతున్నాం అన్నమాట. మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి మనకు ఆల్రెడీ. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, పర్సంటేజ్ అని చెప్పి 5 రకాల ఆపరేటర్స్ ఉన్నాయి. వాటి మీద మనం క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నాం చూస్తున్నాం అన్నమాట. ఇదిగోండి నా ప్రోగ్రామ్ పేరు అర్ధ్ ఆపరేషన్ అని ఆపరేటర్ అని తీసుకున్నామండి. సో ఇది మెయిన్ ప్రోగ్రామ్. ఏ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాక్సెస్ ఉంటుందో అదే మెయిన్ ప్రోగ్రామ్. ఏ అనే వేరియబుల్ ఇచ్చా, ఏ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ అసైన్ చేశా, బి అనే దానికి 5 అనే వాల్యూ అసైన్ చేశా. ఇక్కడ ఏ ప్లస్ బి అనే దాన్ని చేస్తున్నా. ఏ ప్లస్ బి అన్నప్పుడు నాకు వచ్చినప్పుడు 15 వచ్చిందండి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ద్వారా ఏ ప్లస్ బి అనేదాన్ని నేను చూపించమని అవుట్పుట్ కంపైలేషన్ చేసిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు నాకు రన్ చేసినట్టయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ద్వారా అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుంది. 15 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ కామెంట్స్లో ఇస్తున్నాను నీకు అర్థం అవడానికి. 15 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. అదే ఏ మైనస్ బి చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 5 అనే వాల్యూ వస్తుంది. ఏ ఇంటూ బి చేసినప్పుడు నాకు వాల్యూ వస్తుందంటే 50 అనే వాల్యూ వస్తుంది. ఏ డివైడ్ బై బి చేసినప్పుడు నాకు వాల్యూ ఎంత వస్తుందంటే కనుక 2 వస్తుంది అవుట్పుట్. ఏ మాడ్ బి చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే కనుక 0 వస్తుంది ఆపరేటర్. సరే నేను ప్రోగ్రామ్ రన్ చేయగానే నాకు ఇక్కడ 15, 5, 50, 2, 0 అనే వాల్యూస్ వచ్చి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ చేసింది ఏంటంటే కనుక అర్థమెటిక్ ఆపరేషన్ చేశా. ప్లస్ అనే ఆపరేటర్ ద్వారా తీసుకున్న మైనస్, ఇంటూ, డివైడ్ బై, మాడ్ ఆపరేషన్స్ ద్వారా ప్రోగ్రామ్ రన్ చేసి చూపించా అన్నమాట. అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ అండి అసైన్మెంట్ ఆపరేటర్స్ అని ఉన్నాయండి. ఈక్వల్ అనే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పుకున్నాం. దాంతోపాటు కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివైడెడ్ బై ఈక్వల్ టు, మాడ్ ఈక్వల్ టు చెప్పే వాటిని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటామని చెప్పా. సో ఇక్కడ ఏ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ ఇచ్చా. సో మెయిన్ ప్రోగ్రాంలోకి వచ్చాం. నా మెయిన్ ప్రోగ్రామ్ పేరు ఏఎస్ఎస్ ఆపరేటర్ అని చెప్పామాట. సేవ్ చేసేప్పుడు, కంపైలేషన్ చేసేప్పుడు, ఇంటర్ప్రిటేషన్ చేసేప్పుడు ఏఎస్ఎస్ ఆపరేటర్ డాట్ జావాతో మనం సేవ్ చేస్తాం, కంపైలేషన్ చేస్తాం, ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. ఇదే మెయిన్ ప్రోగ్రామ్. మెయిన్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యాం. ఏ వాల్యూ 10 ఉంది. 10కి ఇప్పుడు ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3 అనగానే ఏమర్థమైంది, 10కి ఉన్న వాల్యూకి +3 ఒక 3 యాడ్ అయ్యి వస్తుంది అన్నమాట అవుట్పుట్ నాకు. అంటే ఏ అనగానే నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 13 వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట మనకి ఇక్కడ. సో ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ+3 అనన్నా, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 3 అనన్నా ఒకటే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ-4 అన్నా, ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నా ఒకటే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 అనన్నా, ఏ ఇంటూ ఈక్వల్ టు 2 అన్నా ఒకటే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై 2 అన్నా, ఏ డివైడ్ ఈక్వల్ టు 2 అన్నా ఒకటే. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఏ అనే వేరియబుల్కి వాల్యూ 10 ఉంది. 10కి 3 యాడ్ చేయమని చెప్తున్నా, 10లో నుంచి 4 తీసేయమని చెప్తున్నా, 10 ఇంటూ 2 చేయమని చెప్తున్నా, 10 డివైడ్ బై 2 చేయమని చెప్తున్నా. మరి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, మొదటి దానికైతే 13 వస్తుంది, రెండో దానికైతే ఎంత వస్తుంది 13 నుంచి మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత ఉంది 13 అంటే ఏ అనే వేరియబుల్కి ఇక్కడ 13 అని ఉంది కాబట్టి 13 నుంచి 4 తీసేయమని అర్థం. 13 నుంచి 4 తీస్తే ఏమవుతుంది 9 అవుతుందండి. సో ఇక్కడ మన నెక్స్ట్ వస్తుంది 9 వచ్చింది మాట. అంటే ప్రశ్న ఇప్పుడు ఏ వాల్యూ అంతా 9 ఉన్నట్లు లెక్క. సో అదిగో 9 ఏం చేస్తున్నాం, ఇంటూ 2 చేయమని చెప్తున్నా. 9 2 సార్ 18 వచ్చి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ప్రస్తుతం ఇప్పుడు ఏ వాల్యూ అంతా 18 మాట. 18 డివైడ్ బై 2 చేయమని చెప్తున్నా. 18 డివైడ్ బై 2 చేస్తే నాకు ఏమవుతుంది 9 అనే వాల్యూ వస్తుంది మాట నాకు అవుట్పుట్ ఫైనల్గా. ఎందుకంటే 2 9 సార్ 18 కాబట్టి సో నాకు డివైడ్ బై చేశాం కాబట్టి నాకు వచ్చిన వాల్యూ 9 వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఈ విధంగా నాకు అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుందండి. అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ అనన్నా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ వాల్యూ అనన్నా, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అన్న ఒకటే. ఇదే విధంగానే మనం తీసుకుంటాం. వీటిని అసైన్మెంట్ ఆపరేటర్స్ మీద మనం ఇక్కడ ప్రోగ్రామ్ చూసాం. నెక్స్ట్ వన్ అండి కండిషనల్ ఆపరేటర్స్. దీన్నే మనం కండిషనల్ ఆపరేటర్స్ క్వశ్చన్ మార్క్ కావాలని 2 ఉన్నాయి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాం. ఇదిగోండి కండ్ ఆపరేటర్స్ అని తీసుకున్నాం అన్నమాట. మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చాం. ఏ వాల్యూ 2 తీసుకున్నా, బి వాల్యూ 5 తీసుకున్నా, ఏ ఈజ్ లెస్ దాన్ బి అని అన్నా. ఏ వాల్యూ ఇప్పుడు ఎంత 2 లెస్ దాన్ 5 అనేది అయిందా, కండిషన్ సాటిస్ఫై అయితే క్వశ్చన్ మార్కులో ఉన్నది వస్తుంది. కాకపోతే బీలో కాలంలో ఎవరున్నారో అది వస్తుంది. సో కాలంలో బి అనేది ఉంది అది వస్తుంది అన్నమాట. ఎందుకు యాక్చువల్గా ఏ ఈజ్ లెస్ దాన్ బి అని అన్నా అంటే ఇప్పుడు 2 లెస్ దాన్ 5 అయింది వాటికి అయింది కాబట్టే ఏ అనేది వచ్చి మిన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే మిన్ 5 అనే వాల్యూ 2 అనే వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది.
ఎందుకంటే 2<5 అంటే కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఏలో ఏ వాల్యూ ఉంది 2 అనేది, ఆ 2 అనే వాల్యూ వచ్చి మిన్కి అసైన్ అవుతుంది అనమాట. సో మిన్ ద్వారా నేను అవుట్పుట్ని డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ నేను అవుట్పుట్ స్టేట్మెంట్ కాబట్టి మిన్ ద్వారా నేను అవుట్పుట్ చూపిస్తున్నా 2 అనే వాల్యూ వచ్చి నాకు డిస్ప్లే అవుతుంది అవుట్పుట్. ఈ విధంగా మనం 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కింద మనం త్రీ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని బేస్ చేసుకుని మనం ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ అండి టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ అన్న టైప్ క్యాస్టింగ్ అన్న ఒకటే అండి. టైప్ కన్వర్షన్ అన్న టైప్ క్యాస్టింగ్ అన్న ఒకటే. టైప్ కన్వర్షన్ అన్న టైప్ క్యాస్టింగ్ అన్న ఒకటే. టైప్ కన్వర్షన్ అనేది ఏం చేస్తుంది? వీ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ ఈజ్ కాల్డ్ యాజ్ టైప్ కన్వర్షన్. ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి మార్చే విధానాన్నే టైప్ కన్వర్షన్ అంటాము. టైప్ కన్వర్షన్ అన్న టైప్ క్యాస్టింగ్ అన్న ఒకటే. దీస్ క్యాన్ బి డివైడ్ టు 2 టైప్స్. టైప్ క్యాస్టింగ్నే మనం 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇంప్లిసిట్ క్యాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ క్యాస్టింగ్ అని చెప్పి 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇంప్లిసిట్ క్యాస్టింగ్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ క్యాస్టింగ్ డన్ బై ద కంపైలర్ ఇంటర్నల్లీ బై ఈజ్ కాల్డ్ ఇంప్లిసిట్ క్యాస్టింగ్. అంటే ఇది ఏం చేస్తుందంటే చిన్న డేటా టైప్ నుంచి పెద్ద డేటా టైప్ మారేదాన్నే ఇంప్లిసిట్ క్యాస్టింగ్ అంటాం. చిన్న స్మాల్ డేటా టైప్ నుంచి బిగ్ డేటా టైప్కి మార్చేదాన్నే ఇంప్లిసిట్ క్యాస్టింగ్ అంటాం. ఇంప్లిసిట్ క్యాస్టింగ్లో వెళ్ళేటప్పుడు టేబుల్ రిప్రజెంట్ చేసి చూపిస్తున్నాం అన్నమాట. సో స్మాల్ డేటా టైప్ ఇప్పుడు క్యార్, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబల్ అని చెప్పాం. సో యాక్చువల్గా ఈ 4టికి కలిపి ఒకటే సమాధానం ఇంటిజర్ అండి. ఎందుకంటే ఇంటిజర్ని మనం 4 టైప్స్గా డివైడ్ చేసాం. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అని చెప్పి 4 టైప్స్గా డివైడ్ చేసాం. కానీ ఇంటిజర్ అనేది బైట్, షార్ట్ అనేది ఇంటిజర్కి దాని కింద పరిధిలో ఉంటుంది కాబట్టి సో ఇంట్ అన్నప్పుడు బైట్ అన్నా షార్ట్ అన్న ఏది కన్వర్షన్ చేసినా నాకు వచ్చేది ఇంటే వస్తుంది అన్నమాట. క్యార్ మార్చినప్పుడు క్యారెక్టర్కి 2 బైట్స్, ఇంటిజర్కి 4 బైట్స్ కాబట్టి సో షార్ట్కి అయితే 2 బైట్స్, ఇంటిజర్కి 4 బైట్స్ కాబట్టి క్యార్ కన్వర్షన్ చేసినప్పుడు నాకు వచ్చేది ఇంటిజరే వస్తుంది. క్యార్ బైట్ని మార్చేటప్పుడు నాకు కన్వర్షన్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ ఇంటిజరే వస్తుంది. క్యార్ షార్ట్ని కన్వర్షన్ చేసినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ ఇంటిజరే వస్తుంది. క్యార్ ఇంటిజర్ చేసినప్పుడు నాకు కన్వర్షన్ ఇంటిజరే వస్తుంది. కానీ క్యార్ లాంగ్ని మార్చినప్పుడు ఇంటిజర్ కంటే పెద్దది కాబట్టి క్యార్ లాంగ్ చేసినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ లాంగ్ వస్తుంది. సో ఇవన్నీ వితౌట్ డెసిమల్ పాయింట్ వాల్యూస్. ఇక్కడ దాకా వితౌట్ డెసిమల్ పాయింట్స్ అన్నట్టే లెక్క మనకి. దీని తర్వాత ఫర్దర్గా మనం మారేటప్పుడు ఫ్లోట్ డబల్ అని ఇస్తున్నాం. సో క్యార్ ఫ్లోట్ చేసినప్పుడు ఫ్లోట్లో మారిపోతుంది, క్యార్ డబల్ అన్నప్పుడు డబల్లో మారిపోతుంది. ఎందుకంటే స్మాలెస్ట్ నుంచి బిగ్ డేటా టైప్లో మారుతుందన్నమాట. ఇంప్లిసిట్ కన్వర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు చేంజ్ ఫ్రమ్ స్మాలెస్ట్ డేటా టైప్ టు లార్జెస్ట్ డేటా టైప్. చిన్నదాని నుంచి పెద్దదాని కింద మారుస్తున్నాం అన్నమాట. చిన్న డేటా టైప్ నుంచి పెద్ద డేటా టైప్ మార్చేదాన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. దాన్ని ఇంప్లిసిట్ క్యాస్టింగ్ అంటాం. సో బయట నుంచి క్యారెక్టర్ మార్చినప్పుడు ఇంటిజరే వస్తుంది, బయట నుంచి బయట మార్చినప్పుడు ఇంటిజరే వస్తుంది, బయట నుంచి షార్ట్ మార్చినప్పుడు ఇంటిజరే వస్తుంది, బయట నుంచి ఇంటి మార్చినప్పుడు ఇంటిజరే వస్తుంది. కానీ ఇంటిజర్ కంటే పెద్దది నెక్స్ట్ లాంగ్. బయట నుంచి లాంగ్లో మార్చినప్పుడు లాంగ్ వస్తుంది, బయట నుంచి ఫ్లోట్లో మార్చినప్పుడు ఫ్లోట్ వస్తుంది, బయట నుంచి డబల్ మార్చినప్పుడు డబల్ వస్తుంది. ఈ విధంగా ప్రతిదాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తామండి. షార్ట్ నుంచి క్యారెక్టర్ మార్చినప్పుడు ఇంటిజర్ వస్తుంది, షార్ట్ నుంచి బయట మార్చినప్పుడు ఇంటిజర్ వస్తుంది, షార్ట్ నుంచి షార్ట్ మార్చినప్పుడు ఇంటిజర్ వస్తుంది, షార్ట్ నుంచి ఇంటిజర్ మార్చినప్పుడు ఇంటిజర్ వస్తుంది, షార్ట్ నుంచి లాంగ్లో మార్చినప్పుడు లాంగ్ వస్తుంది. ఎందుకంటే లాంగ్ పెద్దది, షార్ట్ కంటే కూడా లాంగ్ పెద్దది కాబట్టి లాంగ్ తీసుకుంటుంది. షార్ట్ నుంచి ఫ్లోట్ మార్చినప్పుడు షార్ట్ అనేది 2 బైట్సే, ఫ్లోట్కి వచ్చేసరికి 4 బైట్స్ మెమరీ, అది కూడా పాయింట్ వాల్యూ తీసుకుంటుంది. సో ఫ్లోట్ కింద మారిపోతుంది. షార్ట్ అనేది 2 బైట్సే, డబల్ అనేది 8 బైట్స్ కానీ పాయింట్ వాల్యూ కింద మారిపోతుంది ఇక్కడ. అంటే షార్ట్ డబల్ చేసినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ డబలే వస్తుంది. చిన్న డేటా టైప్ నుంచి పెద్ద డేటా టైప్ మారిపోతుంది ఆటోమేటిక్గా. ఇంటి క్యారీ చేసినప్పుడు ప్రిఫరెన్స్ ఇంటిజర్కే ఇస్తుంది, ఎందుకంటే క్యారెక్టర్ కంటే ఇంటిజర్ పెద్దది కాబట్టి. బయట ఇంటిజర్ వేసినప్పుడు నాకు వచ్చేది ఇంటిజరే వస్తుంది, ఎందుకంటే బయట అనేది 1 బైట్, ఇంటిజర్ అంటే 4 బైట్స్ కాబట్టి. బయట ఇంటి షార్ట్ చేసినప్పుడు నాకు వచ్చేది ఇంటిజరే వస్తుంది, షార్ట్ 2 బైట్స్, ఇంటిజర్ 4 బైట్స్ కాబట్టి. ఇంటి చేసినప్పుడు నాకు వచ్చేది ఇంటిజరే వస్తుంది. ఇంటి లాంగ్ చేసినప్పుడు మాత్రం లాంగ్ 8 బైట్స్, ఇంటిజర్ 4 బైట్స్ కాబట్టి లాంగ్ తీసుకుంటుంది. ఇంటిజర్ ఫ్లోట్ చేసినప్పుడు ఇంటిజర్ కంటే పెద్దది ప్లస్ పాయింట్ వాల్యూ కాబట్టి మనకి ఫ్లోట్కే ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇంటిజర్కి 4 బైట్సే, ఫ్లోట్కి 4 బైట్సే, కానీ ప్రిఫరెన్స్ మాత్రం ఫ్లోట్ పాయింట్ వాల్యూ కాబట్టి దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇంటిజర్ డబల్ ఇచ్చినప్పుడు డబల్కే ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఇంటి డబల్ చేసినప్పుడు ఇంటిని డబల్ని మార్చినప్పుడు డబల్లో మారిపోతుంది. లాంగ్ మార్చినప్పుడు లాంగ్లో మారుతుంది, లాంగ్ బయట మార్చినప్పుడు బయట లాంగ్లోకే వస్తుంది. ఎందుకంటే వీటన్నిటికంటే పెద్దది కాబట్టి లాంగ్ అన్నీ కూడా లాంగ్లో మారుతాయి. కానీ ఫ్లోట్కి వచ్చినప్పుడు లాంగ్ నుంచి ఫ్లోట్లో మార్చినప్పుడు ఫ్లోటే వస్తుంది, లాంగ్ నుంచి డబల్ మార్చినప్పుడు డబలే వస్తుంది. వీటికంటే పెద్దది కాబట్టి ఫ్లోటు మిగతా అన్నిటికీ క్యార్లో ఫ్లోట్ నుంచి క్యార్ మార్చిన ఫ్లోటే, క్యార్ నుంచి బయట నుంచి ఫ్లోట్లో మార్చిన ఫ్లోటే వస్తుంది, షార్ట్ నుంచి ఫ్లోట్లో మార్చిన ఫ్లోటే వస్తుంది, ఫ్లోట్ నుంచి ఇంటిజర్లో మార్చిన ఫ్లోటే వస్తుంది, ఫ్లోట్ నుంచి లాంగ్ మార్చిన ఫ్లోటే వస్తుంది,
ఫ్లోట్ నుంచి ఫ్లోట్లో మారిస్తే మాత్రం ఫ్లోట్ వస్తుంది, ఫ్లోట్ నుంచి డబల్లో మారిస్తే డబల్ వస్తుంది. ఎందుకంటే కనుక ఫ్లోట్ కంటే పెద్దది కాబట్టి డబల్. డబల్ని వెయిట్తో చేసినా కానీ మనకు వచ్చే అవుట్పుట్ డబలే వస్తుంది, ఎందుకంటే అన్నిటికంటే అతి పెద్దది డబల్ కాబట్టి. డబల్కి 8 బైట్స్ ఆఫ్ మెమరీ, మిగతా క్యారెక్టర్కి 2 బైట్స్, బైట్కి 1 బైట్, షార్ట్కి 2 బైట్స్, ఇంటిజర్కి 4 బైట్స్, లాంగ్కి 8 బైట్స్, ఫ్లోట్కి 4 బైట్స్, డబల్కి 8 బైట్స్. డబల్ని వెయిట్తో మార్చినా నాకు వచ్చే అవుట్పుట్ డబలే వస్తుంది. సో దీన్ని ఇంప్లిసిట్ క్యాషింగ్ అంటే ఏంటంటే టు కన్వర్ట్ ఫ్రమ్ స్మాలెస్ట్ డేటా టైప్ టు బిగ్గెస్ట్ డేటా టైప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంప్లిసిట్ కన్వర్షన్. దాని మీద ఎగ్జాంపుల్ చూస్తున్నాం. సో ఇక్కడ ఇంకోటి చూస్తున్నాం ఏంటిది ఎక్స్ప్లిసిట్ క్యాషింగ్ అంటే ఏంటి చూడబోతున్నాం. ఎక్స్ప్లిసిట్ క్యాషింగ్ అంటే ఏంటి, బిగ్గెస్ట్ డేటా టైప్ నుంచి స్మాలెస్ట్ డేటా టైప్ కింద బలవంతంగా మార్చేదాన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాం. we can convert from biggest data type into smallest data type is called as explicit casting. The casting is done by the programmer is called explicit casting. ప్రోగ్రామర్ అంటే ఎవరు, మనమే ప్రోగ్రామ్ రాసేప్పుడు పెద్ద డేటా టైప్ నుంచి బలవంతంగా చిన్న డేటా టైప్ మార్చే విధానాన్ని ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్ అంటాం. ఇంప్లిసిట్ క్యాషింగ్ అంటే చిన్న డేటా టైప్ నుంచి పెద్ద డేటా టైప్కి మార్చేదాన్నే ఇంప్లిసిట్ క్యాషింగ్ అంటాం. ఎక్స్ప్లిసిట్ క్యాషింగ్ అయితే మాత్రము పెద్ద డేటా టైప్ నుంచి చిన్న డేటా టైప్ కింద బలవంతంగా మార్చేదాన్ని ఎక్స్ప్లిసిట్ క్యాషింగ్ అంటాము. దాన్ని రాసేప్పుడు పక్కన మనం ఫార్మేట్ రాయాలి. ఏ డేటా టైప్లో మారుస్తున్నావు నువ్వు పక్కన విత్ ఇన్ ద పెరాన్సిస్ లోపల చెప్పాలి. మనం వేరియబుల్ నేమ్, ఎక్స్ప్రెషన్ కానీ ఏది ఉన్నది రాసిన దాని పక్కన ఏ డేటా టైప్లో మనం మారుస్తున్నావు దాని డేటా టైప్ మెన్షన్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ వేరియబుల్ కానీ ఆ పర్టికులర్ డేటా టైప్లో మారిపోతుంది. దీని మీద ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ ఒక ప్రోగ్రామ్ తీసుకుని ఎగ్జాంపుల్ కింద చెప్తున్నామండి. కన్వర్షన్ అనేది నా ప్రోగ్రామ్ యొక్క పేరు. ఏ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంటుంది, ఇదే మెయిన్ ప్రోగ్రామ్. ఆ క్లాస్కి మనం ఏం పేరు పెడతాం అదే పేరుతోనే మనం సేవ్ చేయాలి. కన్వర్షన్ డాట్ జావాతో సేవ్ చేశాను. ఇందులో ఐ అనే వేరియబుల్ ఇచ్చా, ఐ అనే వేరియబుల్కి 20 అనే వాల్యూ అసైన్ చేశానండి. ఐ అనేది ఇంటిజర్ వేరియబుల్ వాల్యూ అండి. సో ఇక్కడ ఫ్లోట్ జే అని చెప్పా, ఫ్లోట్ ఐ డివైడ్ బై 3 చేసా. ఐ అంటే యాక్చువల్గా 20 డివైడ్ బై 3 చేసా. 20 డివైడ్ బై చేస్తే 20 అనేది ఇక్కడ ఇంటిజర్ వాల్యూ, 3 అనేది కూడా ఇంటిజర్ వాల్యూ. ఇంటిజర్ డివైడ్ బై ఇంటిజర్ చేస్తే జనరల్గా మనకి ఇంటిజర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ నేను ఏం చేయమని చెప్తున్నా అంటే ఇంటిజర్ డివైడ్ బై ఇంటిజర్ చెయ్యి, కానీ వచ్చే వాల్యూ మాత్రం ఫ్లోట్లో మార్చు అని చెప్పా. వచ్చే వాల్యూ దేంట్లో మార్చుకున్నాం, ఫ్లోట్లో మార్చుకున్నాం అన్నమాట. అంటే ఇంటిజర్ డివైడ్ బై ఇంటిజర్ చేసాం, వచ్చిన వాల్యూని మాత్రం మనం ఫ్లోట్లో కన్వర్షన్ చేసిన దాన్ని జేలో చూపించమని చెప్పినట్టు లెక్క. సో జే ద్వారా నాకు పాయింట్ వాల్యూ వచ్చి డిస్ప్లే అవుతుంది. యాక్చువల్గా ఇంటిజర్కి 4 బైట్స్ ఆఫ్ మెమరీ, ఫ్లోట్కి 4 బైట్స్ ఆఫ్ మెమరీనే. కానీ ఇంటిజర్ కంటే పెద్ద వాల్యూ ఎందుకు అని అంటున్నాం అన్నట్టయితే ఫ్లోట్ వాల్యూ పాయింట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి, ఇంటిజర్ అనేది వితౌట్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ నాట్ అలౌడ్ కాబట్టి, ఫ్లోట్ అనేది విత్ డెసిమల్ పాయింట్స్ అలౌ చేస్తాం కాబట్టి ఫ్లోట్కి ప్రిఫరెన్స్ ఇస్తాము. సో ఇక్కడ ఇంటిజర్ డివైడ్ బై ఇంటిజర్ చేసిన దాన్ని బలవంతంగా ఫ్లోట్లో మార్చిన దాన్ని జే అనే వేరియబుల్లోకి అసైన్ చేయి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేయి. సో ఇక్కడ ఫ్లోట్ ఎక్స్ అని చెప్పా, ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చాం, ఎక్స్ అనే వేరియబుల్కి వాల్యూ అసైన్ చేశా. 5.678f అనే వాల్యూ అసైన్ చేశా. ఇచ్చిన వాల్యూ నేను ఏం చేస్తున్నా, ఇచ్చిన వాల్యూని బలవంతంగా ఇంటిజర్లో మార్చమని చెప్తున్నా. ఇదిగోండి ఇక్కడ చెప్పినట్టు ప్రకారంగా మనం ఇచ్చిన ఫ్లోటింగ్ వాల్యూని రియల్ నెంబర్ ఫ్లోటింగ్ నెంబర్ ఏది ఉందో దాన్ని ఇంటిజర్లో బలవంతంగా మార్చమన్నా. బలవంతంగా ఇంటిజర్లో మార్చినప్పుడు వాల్యూ ఎంత వస్తుంది అనుకున్నారు, 5 అనే వాల్యూ వస్తుంది. ఎందుకంటే పాయింట్ తర్వాత వచ్చిన వాల్యూ ఏది ఉందో అది రిమూవ్ అవుతుందన్నమాట, ఎలిమినేట్ అయిపోతుందన్నమాట. సో పాయింట్ తర్వాత వచ్చిన వాల్యూ మనకు రాదన్నమాట. సో ఓన్లీ 5 మాత్రమే వచ్చి డిస్ప్లే అవుతుంది. ఆ 5 అనే వాల్యూ దేనికి అసైన్ అవుతుంది, వైకి అసైన్ అవుతుంది. సో ఇంటిజర్ కన్వర్షన్ అని చెప్పి 5 అనే వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఇంటిజర్ని ఫ్లోట్లో మార్చాం, ఫ్లోట్ని ఇంటిజర్లో మార్చాం. 2 రకాలుగా కన్వర్షన్ చేసి చూపించా ఇక్కడ. దీన్నే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాము. ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటిది, బిగ్గెస్ట్ డేటా టైప్ నుంచి స్మాలెస్ట్ డేటా టైప్ మార్చేదాన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటాము. స్మాలెస్ట్ డేటా టైప్ నుంచి బిగ్గెస్ట్ డేటా టైప్ మార్చేదాన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాము. సో ఇక్కడ మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేదాన్ని చూడబోతున్నాం అండి. ఇప్పుడు నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మనం వాడాలి అన్నట్టయితే కనుక java.lang ప్యాకేజ్ అనేదాన్ని యూజ్ చేసుకోవాలండి. మనం కనుక మన క్లాసులో ఇంపోర్ట్ java.lang స్టార్ కనుక వాడినట్టయితే, lang.star కనుక యూజ్ చేసినట్టయితే ఈ ప్యాకేజీలో ఉన్న క్లాసెస్ అని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ .star డాట్ స్టార్ అంటే అన్ని క్లాసెస్ రండి అని అర్థం. lang అనే ప్యాకేజీలో వన్ ఆఫ్ ద క్లాస్ మ్యాథ్ అనే క్లాసులో మెథడ్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేయబోతున్నాం.
మన ప్రోగ్రాంలో ఇప్పుడు మనం మ్యాథ్ ఆపరేషన్స్ మ్యాథ్ ఫంక్షన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అన్నా సిస్టమ్ డిఫైన్డ్ మెథడ్స్ అన్నా బిల్ట్ ఇన్ మెథడ్స్ అన్నా ఒకటే. ఇవి ఆల్రెడీ రాయబడిన వాటిని ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేయబోతున్నాము. ఈ మెథడ్స్ అన్ని మనం యూజ్ చేయాలంటే మ్యాథ్ అనే క్లాస్ని యూజ్ చేసుకోవాలి. మ్యాథ్ అనే క్లాస్ ఆల్రెడీ రాయబడిందే. ఈ మ్యాథ్ అనే క్లాస్ దేంట్లో ఉందంటే java.lang అనే ప్యాకేజీలో ఉంది. java.lang అనే ప్యాకేజ్ దేంట్లో ఉందంటే కనుక ఏపీఐలో ఉంది. ఏపీఐ అంటే కనుక అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్సే వన్ ఆఫ్ ద క్లాసే మ్యాథ్ అనే క్లాస్. ఆ మ్యాథ్ అనే క్లాస్లో ఉన్న మెథడ్స్నే ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ క్లాస్లో 1 by 1 మెథడ్స్ అన్ని డిస్కస్ చేయబోవడం జరుగుతుంది అన్నమాట.